అందరికీ నమస్కారాలు. శుభ సాయంత్రం. నాకు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఎట్లా అనిపిస్తున్నదంటే ఒక ఉగాది పండుగకు వచ్చినట్టు అనిపిస్తున్నది. ఒక సాహిత్య పండుగకి మన ఊరికి సొంత గ్రామానికి వస్తే ఎట్లా ఉంటుందో, ఆత్మీయులందరినీ కలుసుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నది. అందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నా. హైదరాబాద్ నుండి అంత ప్రయాణం చేసి వచ్చిన అలసట మీ అందరం చూస్తే నాకు ఉట్టిగానే ఎగిరిపోయింది. వాస్తవానికి చాలా హ్యాపీగా ఉన్నది అందరం కలుసుకున్నందుకు. ముఖ్యంగా ఇక్కడ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి వివేక సర్వీస్ సొసైటీ మరియు ధృతి సాహిత్య సాంస్కృతిక సామాజిక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నెల నెల ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ నందివర్ధనం 97వ ఉపన్యాస కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు పెద్దలు మురళీకృష్ణ సార్కి, ఈ సంస్థకి, ఆత్మీయులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సభలో ప్రముఖ ఉద్యమకారులు పల్నాడు శ్రీరాములు అన్న ఉన్నారు. మిగిలిన పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. సభ కొంత ఆలస్యమైంది. వాస్తవానికి ఇంకొంత ఎర్లీగా స్టార్ట్ చేసి ఉంటే నేను 1 గంటన్నర సేపు మాట్లాడాలని చెప్పి అనుకున్నాను. కానీ కాకుంటే ఇప్పుడు పరిగెడుతున్నట్టుగా ఉంది, 11th అవర్లో పరిగెడుతున్నట్టుగా ఉంది. అయినా సరే ఈ చలికాలం పూట మీరందరూ మీ వ్యక్తిగత పనుల్ని పక్కన పెట్టి సాహిత్యం మీద ఉన్న అభిలాషతోటి ఇక్కడి దాకా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఇచ్చినటువంటి అంశము అస్తిత్వవాద కవిత్వం. ఇందులో చాలామంది ఉపాధ్యాయులు ఉండొచ్చు, స్కాలర్స్ ఉండొచ్చు, రచయితలు ఉండొచ్చు, సాహిత్యాన్ని సీరియస్గా అధ్యయనం చేస్తున్నటువంటి పెద్దలు చాలామంది ఉండొచ్చు. వాళ్ళకి ఆల్రెడీ తెలుగు సాహిత్య గమ్యం అన్నీ తెలిసి పరిచయం ఉండి ఉంటుంది. అస్తిత్వవాదాలను కూడా వాళ్ళకి పరిచయం ఉండి ఉంటుంది. నేను ఈ అస్తిత్వవాదాల యొక్క లోతుల్ని కనుక చర్చించాలి అనుకుంటే చాలా సముద్రం అంత లోతు. ప్రపంచవ్యాప్తంగా దీనికి మూలాలు ఉన్నాయి. ప్రపంచంలో అనేక దేశాల్లో ఎగ్జిస్టెన్షియలిజం పేరుతోటి, ఐడెంటిటీ లిటరీ మూమెంట్స్ పేరుతోటి చాలా పెద్ద ఎత్తున సాహిత్య సృజన వచ్చింది. మరి అట్లాంటి వాటన్నిటినీ ఈ గంట సేపట్లో నేను పరిచయం చేయగలనా అనేది నేను పొద్దుటి నుండి ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నా. నాతో చాలామంది మిత్రులు కలిసి మాట్లాడుతున్నారు. మన శ్రీమన్నారాయణ గారు వీళ్ళంతా వచ్చారు. అయినా కూడా నాకు నా మైండ్లో ఉన్నది ఏంటంటే ఆ ఉన్న గంట సేపట్లో ఇన్ని అస్తిత్వవాదాలని నేను పరిచయం చేయగలనా లేదా అని అనుకున్నాను. అయితే సమయాన్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంత సంక్షిప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం. దాని నేపథ్యం ఏంటి, అది ఎక్కడ మొదలైంది, ఎట్లా కొనసాగుతున్నది, అందులో ప్రముఖ రచనలు ఏంటి, ఏ కవులు ఏ రచయితలు ఏం రాసిళ్ళు, అవి ఏ భావనల మీద ఆధారపడి ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని నేను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. సమయం 7:13 అవుతున్నది. గంట సేపు అంటే 8:13 కావచ్చు. కొంచెం అటు ఇటుగా నేను ముగించేటటువంటి ప్రయత్నం చేస్తాను. అస్తిత్వము అంటే ఏంటి? బేసిక్ క్వశ్చన్. మనం అక్కడ మొదలు పెట్టుకోవాలి. మనిషిగా మనకు ఒక అస్తిత్వం ఉన్నది. అది మనిషి అస్తిత్వం. కానీ దాంట్లో కూడా మళ్ళీ నిర్దిష్టంగా అనేక అస్తిత్వాలు మనకున్నాయి. మనం భారతీయులం, భారతీయత మన అస్తిత్వం. మనం తెలుగు వాళ్ళం, తెలుగు మన అస్తిత్వం. మనకు సామాజికంగా అనేక అస్తిత్వాలు ఉన్నాయి. ఇన్ని అస్తిత్వాలతోటి కూడుకున్నటువంటి మనిషి అస్తిత్వవాద కవిత్వం ఎందుకు రాయాల్సి వస్తున్నది అనేటటువంటి ఒక ఫిలాసాఫికల్, ఒక తాత్విక కోణంలో మనం ఆలోచిస్తే ఎప్పుడు అస్తిత్వం మీద మాట్లాడతాం మనం అంటే మన అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడ్డప్పుడు, మన అస్తిత్వము అణచివేతకు గురైనప్పుడు, మన అస్తిత్వానికి సరైన గుర్తింపు లేనప్పుడు, మన అస్తిత్వానికి అన్యాయం జరుగుతున్నప్పుడు దాని నుండి మాట్లాడతాం. ద బెస్ట్ ఎగ్జాంపుల్, హైదరాబాద్లో మా ఇంట్లో ఒక పని మనిషి పనిచేస్తుంది.
ఆమెని మా భార్య ఏమని అడిగిందంటే, నువ్వు పొద్దున వస్తున్నావు కదా, సాయంత్రం కూడా రారాదు అని అడిగింది. ఆమె ఒక్కటే సమాధానం చెప్పింది, వన్ వర్డ్ ఆన్సర్, ఇట్స్ ఎ గ్రేట్ పోయిటరీ. ఆమె ఫెమినిస్ట్ కాదు, కానీ ఆమె చెప్పిన సమాధానం ఏంటంటే, మేము కూడా మనుషులమే అమ్మా అన్నది. మేము కూడా మనుషులమే అన్నది. ఆమె పిహెచ్డి చదువుకోలే, ఆమె మా లెక్క యూనివర్సిటీలకి వెళ్ళి రాలే, ఉద్యమాలకు వెళ్ళి రాలే, ఆమె జీవితంలోకి వెళ్ళి వచ్చింది. అది ఆమె అస్తిత్వం. కాబట్టి ఆమె అస్తిత్వానికి భంగం కలిగినప్పుడు ఆమె అస్తిత్వాన్ని నిరూపించుకునేటటువంటి ప్రయత్నం చాలా ఖరాఖండిగా చేసేసింది. ఆమె ఫెమినిస్ట్, ఆమె స్త్రీవాది. అంటే తన అస్తిత్వానికి ప్రమాదం అంటూ ఏర్పడినప్పుడు, తన హక్కుల గురించి తను మాట్లాడాలనుకున్నప్పుడు చేసేటటువంటి ఒక ఆత్మగౌరవ ప్రకటన అస్తిత్వం అవుతుంది. కాబట్టి అట్లాంటి అస్తిత్వాలకు సంబంధించిన చరిత్రని కనుక మనం చూస్తే, ఈ అస్తిత్వవాద కవిత్వంలోకి వెళ్లే ముందు అసలు తెలుగు సాహిత్య గమనాన్ని మనం ఒకసారి ఆలోచించాలి. తెలుగు కవిత్వ గమనాన్ని. తెలుగులో మన కవిత్వం ఎప్పుడు మొదలైంది? 11వ శతాబ్దంలో నన్నయ్య 2.5 పర్వాలు అనువదించిన దగ్గర నుండి తెలుగు కవిత్వం మొదలైంది. ఆది కవి నన్నయ్య అని మనం అంటాం. అది లిఖిత సాహిత్యం. కానీ జానపద సాహిత్యం కూడా ఒకటి ఉంటుంది. చదువు రానటువంటి వాళ్ళు తరం నుండి తరానికి పాటల రూపంలో, మరో రూపంలో సాహిత్యాన్ని అందించిన చరిత్ర కూడా ఒకటి ఉన్నది. సరే, మనం ఆ జానపద సాహిత్య లోతుల్లోకి కనుక వెళ్ళి మాట్లాడితే చాలా చరిత్ర అవుతుంది. అసలు పాట ఎప్పుడు పుట్టింది, మనిషి సాహిత్యం ఎప్పుడు పుట్టింది, ఆ చర్చలోకి వెళ్తే మనకు సమయం సరిపోదు. కానీ ఇక్కడ తెలుగు కవిత్వాన్ని కనుక తీసుకుంటే, మొదట ప్రాచీన కవులంతా కూడా ఏ వస్తువుని తీసుకొని కవిత్వం రాసిళ్ళు అని చూస్తే 2 విషయాలు మనకు కనబడతాయి. ఒకటి, తమ ఇష్ట దైవాన్ని కొలిసేటటువంటి పనికి కవిత్వాన్ని ఉపయోగించింది. రెండోది, తమని పోషిస్తున్నటువంటి రాజుని కీర్తించేటటువంటి దానికోసం సాహిత్యాన్ని రాసింది. ఇదంతా రాచరిక పాలనా వ్యవస్థలో కొనసాగింది. కానీ ఆధునికత అనేది భారతదేశంలోకి 19వ శతాబ్దంలో మొదలైన తర్వాత సాహిత్యంలో కూడా ఆధునికత రావాలి అనేటటువంటి ఒక ప్రమేయం అనివార్యంగా ముందుకొచ్చింది. అట్లా చూసుకున్నప్పుడే మనకు గురజాడ కానీ, కందుకూరి వీరేశలింగం కానీ, మహాకవి శ్రీశ్రీ కానీ వీళ్ళంతా కూడా ఆ బారియర్స్ని బ్రేక్ చేసి ఒక కొత్తదనాన్ని అందించేటటువంటి ప్రయత్నం, సామాన్యుణ్ణి కూడా కావ్య వస్తువు చేసుకున్నటువంటి తనం. జాషువా మన గుంటూరు జిల్లా వాస్తవ్యుడే కదా, మహాకవి గుర్రం జాషువాని కన్నా నేల. ఈ నేల మీద సాహిత్యం గురించి మాట్లాడుతుంటే, నేను దీనికోసం చదువుతుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. అనేక మంది కవులు ఉన్నారు ఇక్కడ నుండి. శ్రీరాములన్న చెప్పాలి, మన మద్దూరి నగేష్ బాబు గారు కూడా ఇక్కడే ఎంఆర్ఓగా పనిచేసారు. మద్దూరి విజయశ్రీ గారు, కరీముల్లా, షేక్ కరీముల్లా గారు ఇక్కడ నుండి కవిత్వం రాశారు. గుంటూరు లక్ష్మీ నరసయ్య గారు విమర్శకులు, వి చంద్రశేఖరరావు గారు, ఇట్లా అనేక మంది సాహిత్యకారులు ఇక్కడి నుండి అంది వచ్చినటువంటి ఒక చరిత్రని నాకు ఈ సందర్భంగా గుర్తు చేసుకునేటటువంటి అవకాశం వచ్చింది. మరి అట్లా చూసుకున్నప్పుడు ఆధునిక వచన కవిత్వము రాయపురోలు సుబ్బారావు దగ్గర నుండి ఇప్పటిదాకా వచ్చినటువంటి ఆ పరిణామ క్రమాన్ని చూస్తే మనకు తెలుగు కవిత్వంలో కొన్ని ఆధునిక కవిత్వ ప్రవాహంలో కొన్ని దశలు ఉన్నాయి, కొన్ని ఉద్యమాలు వచ్చినాయి, కొన్ని వాదాలు, కొన్ని ధోరణులు వచ్చినాయి. వాటిని మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ అస్తిత్వవాదం అనేది అర్థమైంది. అంటే ఏది కూడా ఆకాశంలో నుండి ఊడిపడదు, దానికి ఒక నేపథ్యం అంటూ ఉంటుంది, దానికంటే ముందు కొంత చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రలో కనుక వెళ్తే మనము దీన్ని అర్థం చేసుకోవడం వీలవుతుంది. ఒక పాత సామెత ఉన్నది, మనం ఎక్కడి నుండి వచ్చినామో మనకు తెలియకపోతే మనం ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియదు. మనం ఎక్కడి నుండి వచ్చినామో తెలియకపోతే మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అనేటటువంటి మాట ఉంది. అట్లా చూసుకున్నప్పుడు తెలుగు సాహిత్యం యొక్క ప్రవాహము, తెలుగు కవిత్వం యొక్క ప్రవాహాన్ని, పరంపరని మనం గమనిస్తే ఈ ఆధునికత అనే దాని దశలో తొలుత భావకవిత్వాన్ని రాసినటువంటి కవులు కృష్ణశాస్త్రి లాంటి వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత అభ్యుదయ కవిత్వం వచ్చినాక శిష్లా ఉమామహేశ్వరరావు, శ్రీశ్రీ లాంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత విప్లవ కవిత్వము, ఈ పరంపర అనేది ఒకటి కొనసాగుతూ అది ప్రజలను విముక్తం చేసేటటువంటి సాహిత్యమై ఉండాలి, సాహిత్యానికి ఒక ప్రయోజనం ఉండాలి, సాహిత్యానికి ప్రయోజనం లేకుండా రాయడం అనవసరం అనేటటువంటి ఒక అవగాహన
క్రమక్రమంగా బలపడుతూ వచ్చినటువంటి ఒక సందర్భం ఉన్నది. తెలుగు కవిత్వాన్ని మలుపు తిప్పినటువంటి ఉద్యమాలు ఏవైనా ఉన్నాయి సాహిత్యంలో అని అంటే అదిగో అవి అస్తిత్వవాద కవిత్వానికి ఆ రకమైనటువంటి పేరున్నది. అస్తిత్వవాద కవిత్వం ఎందుకు పుట్టింది, ఎట్లా పుట్టింది అని కనుక చూస్తే మనకు మొదటి అస్తిత్వవాదము తెలుగు సాహిత్యంలో ఏది అంటే స్త్రీవాదం. స్త్రీవాద సాహిత్యానికి నేపథ్యం ఏంది, అసలు స్త్రీవాద సాహిత్యం ఎట్లా పుట్టుకొచ్చింది అంటే అంతర్జాతీయంగా అనేక పరిణామాలు వచ్చినాయి. 1975 నుండి 1985 వరకు ఉన్నటువంటి దశాబ్దాన్ని అంతర్జాతీయ మహిళా దశాబ్దము అని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ UNO ప్రకటించింది. అది ప్రకటించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మహిళా కేంద్రంగా అనేక కార్యక్రమాలు జరిగినాయి. ఒక 7,000 మంది మహిళల మీద ప్రత్యేకమైనటువంటి అధ్యయనాలు చేసిర్రు, సదస్సులు నిర్వహించిర్రు, సమీక్షలు నిర్వహించిండ్రు. 1985లో బీజింగ్లో ఒక పెద్ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పెట్టిండ్రు. మహిళా సాధికారత అనేది ఎట్లా సాధ్యమవుతుంది, అసలు మహిళలకు ఏం సమస్యలు ఉంటాయి, అసలు మహిళలు కూడా సమాన హక్కులు పొందుతున్నారా, మహిళలు రాజకీయాల్లో ఉన్నారా, మహిళలు ఆస్తి సంపాదించుకోవడంలో ఉన్నారా, మహిళలు చదువుల్లో ఉన్నారా, మహిళలు ఉద్యోగాల్లో ఉన్నారా అనేటటువంటి అనేక చర్చలు ప్రపంచవ్యాప్తంగా జరిగినాయి. వాటి పరిణామంలో భాగంగా, వాటి ప్రతిఫలనంలో భాగంగా 1985లో మన దగ్గర స్త్రీవాదం అనేది మొదలైంది తెలుగులో. ఆ స్త్రీవాదం మొదలైనప్పుడు మొదట కొన్ని విషయాల్ని దృష్టి సారించినటువంటి చరిత్ర మనకు కనబడుతుంది. అంటే 1975 నుండి 85 తర్వాత ఏం జరిగింది తెలుగు సమాజంలో అంటే 1985లో కారంచేడు ఘటన జరిగింది. జూలై 17వ తారీఖు నాడు కారంచేడులో దళితుల ఊచకొత్త సంఘటన జరిగింది. అట్లాగే మరొక వైపు అంతర్జాతీయంగా అనేక పరిణామాలు ముందుకొచ్చినప్పుడు స్త్రీల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి అని 1995లో ఆ బీజింగ్లో అంతర్జాతీయ మహిళా సదస్సు కూడా జరిగింది. 1996లో యునైటెడ్ ప్రభుత్వము మహిళా బిల్లుని పార్లమెంట్లో తొలిసారి ప్రవేశపెట్టింది. మొన్న ఈ మధ్య అది అంగీకరించబడ్డదనే విషయం మనందరికీ తెలుసు, మహిళా బిల్లు పాస్ అయింది. మరి అట్లా చూసుకున్నప్పుడు 1997 నుండి 2002 వరకు 9వ పంచవర్ష ప్రణాళిక వరకు మహిళల మీద అనేకమైనటువంటి అధ్యయనాలు, వారి సమస్యలు ఏంది, అసలు వాళ్ళని రాజకీయాల్లో ప్రాతినిధ్యంలోకి తీసుకొస్తున్నామా, వాళ్ళకి అసలు అది ఉందా లేదా అనేటటువంటి అనేక విషయాలు చర్చకు వచ్చినాయి. అప్పటిదాకా ఎక్కడ చూసినా కూడా ద్వితీయ శ్రేణి పౌరురాలుగా మాత్రమే మహిళ ఉన్నది. మన ఇంట్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే మనం అబ్బాయికి ఎక్కువ ప్రేమ చూపిస్తుంటాం, ఎక్కువ చూసుకుంటాం. అదే ఆడపిల్ల అయితే ఆడపిల్లని అంట్లు తోమే పని చెప్పి, ఇల్లూడ్చే పని చెప్పి, వంట నేర్చుకోమని చెప్పి ఇవన్నీ చెప్తుంటాం. అంటే ఇంట్లోనే ఒక వివక్ష ఉన్నది. ఆడపిల్ల పట్ల ఒక రకమైనటువంటి వివక్ష, అబ్బాయి పట్ల ఒక రకమైనటువంటి ఆదరణ అనేది ప్రతి కుటుంబంలో ఉన్నది, కుటుంబ వ్యవస్థలో ఉన్నది. కాబట్టి స్త్రీవాద కవిత్వానికి ఒక తాత్విక పునాది ఉన్నది. ఆ తాత్విక పునాది మనకు అర్థమైనప్పుడు మాత్రమే స్త్రీవాదం అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఇది పితృస్వామ్య సమాజం, ఈ సమాజంలో మనుషులందరూ సమానంగా లేరు, స్త్రీలని తక్కువగా చూసేటటువంటి ఒక తనం ఉన్నది, స్త్రీకి అన్ని రకాల హక్కులు లేవు, స్త్రీకి అన్ని రకాల అవకాశాలు లేవు అన్నటువంటి ఒక సమాజంలో మనం జీవించడం ఇంతకాలం. మరి స్త్రీవాదం వచ్చిన తర్వాత అనేక ప్రశ్నల్ని లేవనెత్తింది. మేము ఎందులో తక్కువ, మేము ఆకాశంలో సగం, మేము అవనిలో సగం, మేము అబలలం కాదు అనేటటువంటి అనేకమైనటువంటి డిమాండ్లను ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం మనకు అక్కడ కనబడ్డది. సాధికారత, మనం ఉమెన్స్ డేకి ప్రతిసారి వింటుంటాం, మహిళా దినోత్సవం రోజు మహిళలు చైతన్యవంతం కావాలి, మహిళలు సాధికారతను సాధించాలి అంటుంటారు. అసలు సాధికారత అంటే ఏంటి అంటే తన నిర్ణయం తీసుకునే శక్తి తనకు ఉండాలి, తన ఎట్లా జీవించాలనుకుంటున్నదో తన చేతిలో ఉండాలి, సామాజికంగా తనకు గౌరవం ఉండాలి, సమానత్వం ఉండాలి, ఆర్థిక స్వాతంత్ర్యం ఉండాలి. ముఖ్యంగా ఇప్పటిదాకా మనకు సంస్కృత శ్లోకాల్లో ఏం చెప్పిర్రు అని అంటే, ఒక ఆడపిల్ల బాల్యంలో తల్లిదండ్రుల మీద ఆధారపడాలి, యవ్వనంలో పెళ్ళైన తర్వాత భర్త మీద ఆధారపడాలి, వృద్ధాప్యంలో పిల్లల మీద ఆధారపడాలి, నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హతి అనేటటువంటి ఒక మాట అనుకొచ్చారు.
కానీ ఈ ఆధునికత అనేది వచ్చిన తర్వాత, ఈ స్త్రీవాదం అనేది వచ్చిన తర్వాత మేము ఎందులోనూ తక్కువ కాదు, మేము అందరితోటి సమానమే అనేటటువంటి ఒక మాట ఇక్కడ మనకు స్త్రీవాద కవిత్వంలో కనబడుతుంది. అట్లా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు సంఘటితం కావాలని, అది స్త్రీవాద ఉద్యమం బలంగా చాటినటువంటి ఒక చరిత్ర కూడా ఉన్నది. మరి స్త్రీల సమస్యల మీద అనేక మంది కవయిత్రులు కవిత్వం రాసింది. ఆ కవితలన్నీ దేని మీద ఉన్నాయి అంటే, మన కవిత్వంలో ఏం చెప్తున్నాడనేది వస్తువు అయితే, ఎట్లా చెప్తున్నాడనేది శిల్పం అయితే, ఎందుకు చెప్తున్నారనేది దృక్పథం అవుతుంది. కాబట్టి ఈ స్త్రీవాద కవిత్వానికి కూడా ఒక వస్తువు ఉన్నది. ఆ వస్తువు ఏంటంటే మహిళా అస్తిత్వం అనేది వాళ్ళకు మొదటి ప్రియారిటీ. అంటే తనకంటూ ఒక అస్తిత్వం ఉండాలి ఈ సమాజంలో అని కోరుకునేటటువంటి తనం ఏదైతే ఉందో అదే స్త్రీవాదంలో మొదటి పాయింట్గా ఉన్నది. తర్వాత వ్యక్తిత్వమైనటువంటి ఎజెండా, అంటే తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉన్నది, తనకంటూ కొన్ని ఆలోచనలు ఉన్నాయి, తనకంటూ కొన్ని ఆశలు ఉన్నాయి. అవన్నిటినీ కూడా అడ్రస్ చేసేటటువంటి, అంటే వాటి మీద పురుషాధిక్యత సమాజం ఎట్లా ఆధిపత్యం చెలాయిస్తా ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనకు అక్కడ చూపించేటటువంటి ప్రయత్నం చేసేది. తర్వాత మహిళలకి అనేకమైనటువంటి శారీరక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని కూడా స్త్రీవాద కవిత్వం చర్చకు పెట్టింది. అట్లాగే అబర్షన్ స్టేట్మెంట్స్, లేబర్ రూమ్స్, తగలేయాల్సిన పైటలు, పునరుత్పత్తి, లైంగిక చర్యలు, కుటుంబ హింస, తిరుగుబాటు ధోరణి, ఇవన్నిటిని కూడా స్త్రీవాద కవిత్వం రకరకాల కవితలుగా మన ముందుకు తీసుకొచ్చి ఒక చర్చను లేవదీసింది. అంటే మనం ఇవాళ చాలా మంది మహిళలు మన ఇళ్లల్లో ప్రశ్నించేటటువంటి స్థాయికి వచ్చిర్రు. ఎట్లా వచ్చిర్రు అంటే దాని వెనకాల ఒక చర్చ ఉన్నది, ఒక చర్చ ఉన్నది. ఆ చర్చ నుండి ఇదంతా కూడా భావజాలంగా అంది వస్తా ఉన్నటువంటి ఒక నేపథ్యాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. 1985 తర్వాత తెలుగు కవిత్వాన్ని మలుపు తిప్పినటువంటి కవిత్వం ఉద్యమం ఏదైనా ఉంది, కవిత్వ వాదం ఏదైనా ఉంది అంటే అది స్త్రీవాద కవిత్వం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటిదాకా కేవలం అభ్యుదయవాదంతోటో, సంస్కరణ దృక్పథంతోటో, లేకుంటే భావ కవిత్వంతోటో ఆడి వరకే పరిమితమైనటువంటి కవిత్వము 1985 తర్వాత మాత్రం ఒక స్త్రీ గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసింది. కాబట్టి తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పినటువంటి ఉద్యమంగా మనం స్త్రీవాద కవిత్వాన్ని చూడొచ్చు మిత్రులారా. మరి ఆ స్త్రీవాద కవిత్వాన్ని రాసినటువంటి కవయిత్రులు ఎవరెవరు అని అంటే జయప్రభ గారు, కొండేపూడి నిర్మల, ఘంటసాల నిర్మల, విమల, జయ, ఈశ్వరి, సావిత్రి, ఓల్గా, మందారపు హైమావతి, గీత, పాటిబండ్ల రజని, ఇట్లా అనేక మంది ఫెమినిస్ట్ పోయిట్స్, వీళ్ళంతా కూడా అనేక ప్రశ్నల్ని లేవదీసింది. ఇంకా నేను మీ కవిత్వం పరిచయం చేయలేదు. వాళ్ళు రాసినటువంటి కవితల్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయో, ఎన్ని చమత్కారాలు ఉంటాయో, ఎంత పెయిన్ ఉంటుందో, ఎంత బాధ ఉంటుందో, ఎంత దుఃఖం ఉంటుందో మనం ఇప్పుడు చూస్తాం వాళ్ళ కవితలలో, వాళ్ళు రాసినటువంటి కవితలలో ఉంటాయి. అయితే ఈ కవితలన్నీ ఒక సమూహంగా వెలువడ్డటువంటి చరిత్ర ఎప్పటి నుండి ఉంది అని అంటే 1990లో గురి చూసి పాడే పాట అనేటటువంటి ఒక సంకలనాన్ని వేసిర్రు వాళ్ళు. గురి చూసి పాడే పాట ఆ పుస్తకం పేరు, స్త్రీవాద కవయిత్రుల యొక్క కవితల పుస్తకం పేరు. ఆ తర్వాత 1993లో నీలి మేఘాలు అనేటటువంటి ఒక కవితా సంకలనం వచ్చింది 1993లో. దానికి అది వచ్చిన సందర్భంగా 25-30 సంవత్సరాలు గడిచిందని ఈ మధ్యనే హైదరాబాద్లో ఒక సభ పెట్టిరు, నీలి మేఘాలు సభ కూడా. తర్వాత 2001లో ముద్రా కవితా సంకలనం 100 మంది కవయిత్రులతోటి ఆ పుస్తకం రావడం జరిగింది. అంటే 100 మంది కవయిత్రులు ఉన్నారా, 100 మంది కవయిత్రులు కవిత్వం రాస్తున్నారా, అది కూడా స్త్రీల గురించే, స్త్రీల సమస్యల గురించే అని అంటే మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. ఎందుకు తెలియకపోవచ్చు? మనకంతా పురుష కవులే ఎక్కువ తెలుస్తారు, చాలా తక్కువ ఉంటారు స్త్రీ కవులు, స్త్రీవాద కవులు. కాబట్టి మనకు కేవలం అక్కడి వరకు మాత్రమే తెలిసేటటువంటి అవకాశం అనేది ఉన్నది. మరి అట్లా చూసుకున్నప్పుడు ఈ ముద్ర అనేటటువంటి కవితా సంకలనంలో మాత్రం 100 మంది కవయిత్రులు కవిత్వం రాసిల్లు. అట్లాగే ఈ సంకలనాలన్నీ ఏం చేసినాయ్యా అని చెప్పేసి అంటే స్త్రీవాదాన్ని బలోపేతం చేసినాయి. అంటే స్త్రీలు పడుతున్నటువంటి బాధల్ని, స్త్రీలు పడుతున్నటువంటి
దుఃఖాన్ని, వాటన్నిటినీ కూడా వాళ్ళు ఆ కవిత్వంలోకి తీసుకొచ్చి చర్చకు పెట్టేటటువంటి పని చేశారు. మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అస్తిత్వవాద సాహిత్యానికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఆ ప్రయోజనం ఏంటంటే సామాజికంగా ఒక చర్చని లేవదీసేటటువంటి పని చేస్తారు. అంటే మన సమాజంలో మార్పు రావాలంటే ఏం చేయాలి అంటే ఒక చర్చని మనం చేపట్టాలి. ఆ చర్చ ద్వారా అనేక మెదళ్ళు ఆ విషయాన్ని ఆలోచించాలి. అట్లా ఆలోచించి ఏం జరుగుద్ది అంటే మార్పుకి దోహదం చేస్తుంది అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అట్లా స్త్రీవాద కవిత్వంలో జయప్రభ గారు వేసినటువంటి పుస్తకము వామనుడి మూడో పాదం. జయప్రభ గారి కవితా సంపుటి పేరు. కొండేపూడి నిర్మల గారి కవిత్వము నడిచే గాయాలు, బాధశప్త నది, పాటిబండ్ల రజని, ఎర్రజాబిళ్ళ ఎరీనా, కేగీత ద్రవగీతం, ఘంటసాల నిర్మల ఏ కాల్ గర్ల్స్ మోనోలాగ్, జుగల్బందీ, మెహజబీన్ అనేటువంటి కవయిత్రి ఆకురాలు కాలం అనేటటువంటి కవితా సంపుటి వెలువరించిల్లు. అట్లాగే రెంటాల కల్పన, నేను కనిపించే పదం, శీలా సుభద్రాదేవి, ఒప్పుల కుప్ప, అనిశెట్టి రచిత, నేనొక నల్లమబ్బునవుతా అనేటటువంటి పుస్తకాల్ని వెలువరించింది. అంటే వాళ్ళ కవిత్వంలో స్త్రీలకు సంబంధించిన వేదనల్ని, సంవేదనల్ని అక్షరాలుగా మలిచి ఈ సమాజం ముందు ఒక చర్చని లేవదీసేటటువంటి ప్రయత్నం అక్కడ జరిగింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే స్త్రీలకి ఒక ప్రత్యేకమైన అనుభవాలు ఉన్నాయి. ఆమె పురుషుడితో సమానంగా లేదు. ఆమె తరతరాలుగా వంటింటికే పరిమితం చేయబడ్డది. కాబట్టి ఆమె దుఃఖాన్ని, ఆమె బాధని అప్పటిదాకా కవిత్వంలో పెద్దగా మాట్లాడింది లేదు. ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు ఆ కవిత్వంలో వాళ్ళకు సంబంధించిన చర్చ లేదు అని కనుక మనం చూస్తే, వాళ్ళు స్త్రీలను గురించి పట్టించుకోవడానికే ఆసక్తి చూపించలేదు. కాబట్టి వాళ్ళు ఒక విస్మరణకి, వివక్షకి, నిర్లక్ష్యానికి గురి చేయబడ్డటువంటి సమూహంగా స్త్రీలు ఉన్నారు అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనకు అర్థమవుతా ఉన్నది. అయితే ఈ స్త్రీవాదం వచ్చినప్పుడు, చాలా మంది స్త్రీలు కవిత్వం రాస్తున్నప్పుడు దినపత్రికలు వాళ్ళకి ఒక సముచితమైనటువంటి స్థానం కల్పించే ప్రయత్నం చేసేళ్ళు, ఒక స్పేస్ని కేటాయించేళ్ళు. అరే, ఇప్పటిదాకా ఈ గొంతుకలకి స్పేస్ లేదు, వీళ్ళు మాట్లాడుతుంటే, వీళ్ళు కవిత్వం రాస్తే పట్టించుకున్న వాళ్ళు లేరు, కాబట్టి ఇప్పుడు వాళ్ళ కవిత్వాన్ని పత్రికల్లో ప్రచురించి దాన్ని ఒక చర్చకు తీసుకురావాలి అని దినపత్రికలు కూడా ఆ రకమైనటువంటి స్పేస్ని అందించేటటువంటి ప్రయత్నం చేసేళ్ళు. అప్పుడే మహిళల మీద జరుగుతున్న లైంగిక హింసకు సంబంధించిన చర్చ జరిగింది. అట్లాగే జీవితంలో ఉండేటటువంటి అనేక పార్శ్వాలని, అంటే కుటుంబంలోనే ఎట్లా ఒక వివక్షత నిత్యం ఉంటది అనేటటువంటి విషయాన్ని కూడా చాలా చక్కగా ఆ కవితల్లో వ్యక్తీకరించే ప్రయత్నం స్త్రీవాద కవిత్వోద్యమంలో బలంగా జరిగింది. అట్లా చూసుకుంటే మనకు విమల అనే ఒక కవయిత్రి రాసిన వంటిల్లు కవిత మనకు చాలా హృదయంగా అనిపిస్తుంది, చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆమె ఏమని రాసిందంటే, ఇక్కడ చాలా మంది ఆడబిడ్డలు ఉన్నారు, వాళ్ళకి బాగా అర్థమవుతుంది, అక్క చెల్లెలకి. అసలు మా అమ్మే ఒక నడుస్తున్న వంటగదిలా ఉంటుంది. అమ్మ ఎట్లుంటుందట? ఒక నడుస్తున్న వంటగదిలా ఉంటుంది. ఒక గరిటెలానో పెనంలానో మా వంటింటిని అలంకరించిన ఒక పరికరంలానో ఉంటుంది. అమ్మ ఎట్లుంటుందట? ఒక గరిటెలాగా ఉంటుందట, ఒక పరికరం లాగా ఉంటుందట, ఒక పెనం లాగా ఉంటుందట. వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి. వంటిల్లు అనేది ఒక పెద్ద సామ్రాజ్యం అయితే ఆ సామ్రాజ్యానికి రాణి ఎవరు అంటే మా అమ్మే. అయినా సరే చివరకు వంటింటి గిన్నెలంటింటి పైన మా నాన్న పేరే ఉంటది. రాణి అమ్మే, కానీ గిన్నెల మీద ఎవరి పేరు ఉన్నదట? మీరు చూడండి, పెళ్లిళ్ళప్పుడు చూస్తే పేర్లు రాయించినప్పుడు మంచిగా భద్రంగా రాయించుకుంటారు పురుష మహానుభావులంతా. రాయి సంజీవరావు, ఆ రావు, ఈ రావు అని చెప్పి రాయించుకుంటా అంటారు. మరి ఆ గిన్నెలు కడగరు వాళ్ళు, తుమరు వాళ్ళు, వాళ్ళకి సంబంధమే లేదు. పేరేమో వాళ్ళది, పనేమో వీళ్ళకి. దాన్ని విమల గారు ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి, ఎంత చమత్కారం ఉన్నది. వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి, అయినా చివరకు వంటింటి గిన్నెలన్నింటి పైన మాత్రం మా నాన్న పేరే. రండి వంటగదుల్ని కూల్చేద్దాం. ఏం చేద్దాం? వంటగదుల్ని కూల్చేద్దామని పిలుపునిచ్చింది.
ఎంత ధిక్కారం చూడండి. వంటగదుల్ని కూల్స్తే తెలుస్తుంది మన డొక్కల సంగతి, మన కడుపు సంగతి, మన ఆకలి బాధ సంగతి. వాళ్ళు వండకపోతే, వాళ్ళు పెట్టకపోతే అప్పుడు తెలుస్తుంది వాళ్ళ విలువేద్దని. కాబట్టి విమల అనేటటువంటి కవయిత్రి ఏమన్నది ఇక్కడ అంటే, రండి వంటగదుల్ని కూల్చేద్దామని చెప్పేసి అన్నది. అంటే అసలు ఎట్లా మొదలై ఉంటుంది? ఒక స్త్రీని వంటగదికే పరిమితం చేయాలి, ఆమె కేవలం వండి పెట్టాలి అనేటటువంటి సిస్టమ్ ఎట్లా మొదలైంది? ఎవరు పెట్టుంటారు ఈ స్కీమ్? ఈ భర్తనేమో జాబ్ చేయాలి, డబ్బులు సంపాదించాలి, ఆయన సమాజంలో హాయిగా ఎంతైనా తిరగాలి, ఈమె మాత్రం వంటగది దాటి బయటికి రావద్దట. అంటే ఇది మన 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 దేశంలోనే ఉందా, లేకుంటే ప్రపంచంలో ఎక్కడైనా ఉందా, ఇక్కడ ఎట్లా ఉన్నది అనేటటువంటి చర్చని ఆ రోజుల్లోనే స్త్రీవాదులు పెద్ద మొత్తంలో చేపట్టింది. తర్వాత ఈ కవితల్లో, స్త్రీవాద కవితల్లో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఉంటాయి. ఇప్పుడు వంటిల గురించి చాలా సింపుల్గా చెప్పేసింది ఆమె. కానీ ఘంటసాల నిర్మల అనేటటువంటి ఒక కవయిత్రి ఏ కాల్ గర్ల్స్ మొనోలాగ్ అనే ఒక కవితలో ఒక వేశ్య జీవితం గురించి చెప్పింది. వేశ్య జీవితం, వేల వేల వీర్యాల వర్షాల్ని కళ్ళు మూసుకోనైనా భరిస్తున్న దాన్ని, రంగులు చిట్టిన రతిరోధనకు జ్వలిస్తున్న దాన్ని, ఆంక్షల పరిష్వంగాల నుంచి అన్నమనే అమృతాన్ని ఆస్వాదిస్తున్న దాన్ని, నగ్నత్వాన్ని నిత్యవసరంగా పంచుతున్న దాన్ని అని ఆ స్త్రీల యొక్క వేశ్య జీవితంలో ఉండే దైన్యాన్ని, ఆ దుఃఖాన్ని మనకు ఇక్కడ ఘంటసాల నిర్మల గారు గొప్పగా చెప్పారు. ఈ కవిత ఆమె ఎప్పుడు రాసిందటంటే, మన విజయవాడలోనే ఒకసారి ఒక వేశ్యకి మెడలో బోర్డు కట్టి ఊరేగించిల్లట, ఈమె వేశ్య అని. అప్పుడు ఆమె దుఃఖాన్ని చూసి ఈమె ఆ కవిత రాసింది. అంటే స్త్రీవాద కవిత్వము, స్త్రీవాద అస్తిత్వ కవిత్వము లేకపోయి ఉంటే వాళ్ళ గురించి రాసే అక్షరాలు లేవు, వాళ్ళ గురించి మాట్లాడే గొంతుకలు లేవు, కళాలు లేవు, అంటే అసలు అది సబ్జెక్టే కాదు అనేటటువంటి ఒక మైండ్ సెట్ సాహిత్య లోకంలో కూడా అప్పటిదాకా ఉంది. కాబట్టే స్త్రీవాదం ప్రత్యేకమైంది. అందుకే స్త్రీవాదాన్ని మనం చదవాలి, అందుకే స్త్రీవాదాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓల్గా గారు హైదరాబాద్లో ఉండే మెహందీ స్త్రీల గురించి ఒక కవిత రాసింది. మెహందీ, ఓ మగ మృగాల్లారా, మీరు మీ ఇళ్లల్లో చావండి, మీరు మీ భార్యల ఒళ్ళల్లో చావండి, మీరు చావడానికి మా దగ్గరకు రాకండి, మీరు చావడానికి మా దగ్గరకు రాకండి, బతకడానికి నానా చావు చస్తున్న వాళ్ళం మేము, బతకడానికి నానా చావు చస్తున్న వాళ్ళం. అంటే ఆ స్త్రీల దుఃఖాన్ని అక్షరాల్లోకి ఎత్తడానికి ఎవరికి మనసు వస్తుంది అని అంటే, ఒక స్త్రీవాద కవయిత్రికి మాత్రమే ఆ మనసు వస్తుంది. అరే, నా తోటి స్త్రీలు ఈ పురుష సమాజం వల్ల ఇంత నలిగిపోతా ఉన్నారు, ఇంత దుఃఖపడతా ఉన్నారు, కాబట్టి వీళ్ళ గురించి నేను మాట్లాడాలి అనేటటువంటి ఒక మాట అక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి అట్లా రాసుకొచ్చి ఈ వేశ్యల్లోనే కొంతమంది పిల్లల్ని కూడా ఊబిలోకి దించేటటువంటి వాళ్ళు ఉంటారు. అట్లాంటి బాల వేశ్యల మీద పాటిబండ్ల రజని గారు ఎర్రజాబిల్ల ఎరీనా అనే ఒక కవిత రాసింది. మీ దొరసానుల పాపలను ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని మురిసే వేళ, అంటే బాగా డబ్బున్నోళ్ళ పిల్లలని, దొరసానుల పిల్లలని ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని మురిసే వేళ, ఈ పాపసానులు ఐఆమ్ యువర్ నైట్ మేర్ అంటూ అధిరోహణ అంగచాస్తాయి, నాణాల కోసం ప్రాణాలు కూర్చే విపణి ఉందా ఇంకెక్కడైనా, నాణాల కోసం, చిల్లర పైసల కోసం ప్రాణాలు బలిచ్చేటటువంటి నేల ఈ భూప్రపంచం మీద ఎక్కడైనా ఉందా, అందుకే ఇది ఎర్రజాబిల్ల ఎరీనా అనేటటువంటి మాట ఆ కవయిత్రి పాటిబండ్ల రజని గారు అన్నారు. అంటే చూడండి, మన సమాజంలో మన చుట్టే జరుగుతున్నటువంటి అనేక స్త్రీల అఘాయిత్యాల గురించి ఇవాళ మీడియాలో, టీవీ ఛానళ్లలో నిమిషానికి బ్రేకింగ్ లేసి చెప్తా ఉన్నా సరే, ఒక రేప్ జరిగిందంటే మనం ఏమనుకుంటాం, అయ్యేమోలే జరుగుతూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, అయితేనే ఉంటాయి అనే ఒక ప్యాసివ్నెస్ మన మైండ్లలోకి వచ్చేసింది. కానీ ఒక స్త్రీవాద కవయిత్రి అట్లా చూడలేదు ఆ విషయాన్ని. ఎందుకు? ఆ బాధని ఆమె ఫీల్ అవుతుంది. అయ్యో, ఎంత తల్లడిల్లి ఉంటుందో, ఎంత ఇబ్బంది పడి ఉంటుందో, ఎంత ఏడ్చి ఉంటుందో, ఆ కన్నీళ్లు ఎట్లా ఉంటాయో అని రక్తం మరిగి ఆమె నిద్ర పట్టని రాత్రుల నుండి ఆమె అక్షరాల్ని సృజించేటటువంటి పని చేస్తుంది.
కాబట్టి ఇట్లాంటి కవితలు వచ్చినాయి. వరంగల్లో ఒక చిన్న ఇట్లాగే ఒక బాలిక మీద అత్యాచారం జరిగినప్పుడు అనిశెట్టి రజిత గారు ఒక కవిత రాసింది. క్షమించొద్దు పాప, ఇక్కడ మనుషుల కన్నా పశువులే నయం. క్షమించొద్దు పాప, ఇక్కడ మనుషుల కన్నా పశువులే నయం. మన ప్రాణాలతో మైత్రి ఖరారు చేసుకుంటారు. నిరాయుధులైన స్త్రీలను, బలహీనులను ఊచకోతలు కోస్తారు. ఇది నాగరిక సభ్య సమాజం అంటూ, మనని ఉన్నతమైన మానవ సంబంధాలంటూ విలువల్ని ప్రవచిస్తూ శాంతి స్వరాలతో సూక్తీకరించే వారి ముఖాల మీద చీత్కారం చేస్తూ ఉమ్మేద్దాం. అంటే